దానికి కారణమవుతుంది. మరి బొత్స సత్యనారాయణ వెనకంజలో ఉన్నారు, చీపురుపల్లి నుంచి మంత్రి దాడిశెట్టి రాజా వెనకంజలో ఉన్నారు. మొత్తం చూస్తున్నాము ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ కు సంబంధించి కూడా సంక్షేమమా అభివృద్ధి, కులబలమా ప్రభుత్వ వ్యతిరేకత, సంక్షేమం నిలబడుతుందా లేకపోతే అభివృద్ధి నిలబడుతుందా, ఈ మూడు ఫ్యాక్టర్స్ వర్కౌట్ అయినట్టుగా కనబడుతోంది. ముఖ్యంగా తాను వస్తే ఏం చేస్తాను, సంక్షేమమే కాదు అభివృద్ధి కూడా చేస్తానంటూ కూడా సూపర్ 6 తో ఇటు కూటమి టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు పెద్ద ఎత్తున క్యాంపెయిన్ నిర్వహించిన సందర్భం కనబడుతోంది. ప్రస్తుతం ఓటమి బాటలో ఏపీ మంత్రులు ఉన్నారు. మంత్రి రోజా కావచ్చు, అలాగే బుగ్గన రాజేంద్ర ప్రసాద్ కావచ్చు, అలాగే అంబటి రాంబాబు కావచ్చు, మంత్రి చెల్లిపోయిన వేణు కావచ్చు. ఇక గుడివాడ విషయానికి వచ్చేసరికి కొడాలి నాని కూడా వెనకంజలో ఉన్నారు. ఓటమి దిశగా రోజా, బుగ్గన, చెల్లిపోయిన వేణు, అలాగే అంబటి. ఉమ్మడి కర్నూలు జిల్లాల విషయానికి వస్తే 10 స్థానాల్లో టీడీపీ, 1 స్థానంలో వైసీపీ ఆధిక్యం కనబరుస్తుంది. గాజువాకలో మంత్రి అమర్నాథ్ వెనుకబడినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. మొత్తంగా చూసుకుంటే క్యాస్ట్ అండ్ కాంబినేషన్స్, సంక్షేమం, అభివృద్ధి ఇవన్నీ కూడా చాలా వరకు కుల బలం, ఏపీ రాజకీయాన్ని కులాన్ని విడదీసి చూడలేనటువంటి సందర్భం. మొత్తంగా చూసుకుంటే గనక కొంతవరకు సోషల్ ఇంజనీరింగ్ అనేది పగడ్బందీగా చేసినప్పటికీ కూడా దాదాపు 102 మంది సిట్టింగ్లను మార్చడం కూడా వైసీపీ చేసిన ఒక ప్రమాదకరమైన ఎక్స్పెరిమెంట్ గా అనాలిసిస్ లో కావచ్చు, పోల్ పండిట్స్ కావచ్చు చెప్తున్నటువంటి సందర్భం కనబడుతుంది.